खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त. ఆల్రైట్, సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా పవర్ ప్యాక్డ్ కామెడీ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ రోజా గారు. చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ 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 స్టార్ టవర్ స్టార్ నాగబాబు గారు. ఓ ఫ్యామిలీ డ్రామాతో మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his teams. Let's welcome them. ఓ నా చంద్రముఖి రాత్రికి పెట్టి పక్కల పేరంటం సైరా సూర్యముఖ ఏదో జచ్చనక నాని కిసుల కోలాటం హాయ్ హాయ్ కోలాటం మెత్తని మట్టుల కొండ నా లబ్బరు జబ్బల పండ ఎత్తర పచ్చల జెండ తీసేయర ముద్దుల దండ ఎడా పెడా జడా మడా ఓ పెద్ద హీరోయిన్ లా ఫీల్ అయిపోద్ది. ఏదో హీరోయిన్ నువ్వా? మన కాలనీలో అందరూ నన్ను చూసి ఏమంటారు తెలుసా? మీరు వచ్చి కాజల్లా ఉన్నారండి అంటారు తెలుసా? ఎవడా ముష్టి పిలువాడిని అంటే నేను కాజల్లా ఉండనా? కాజల్ అంటే కాశీలో కాటి కాముకునే మొహం నీది. కాజల్ అంట కాజల్. మేం పొగడాలి, మీరు అడిగి పొగిడించుకోవద్దు. అర్థమైందా? ఏనాడు పిల్లని పొగిన ముఖం నీది? ఏనాడు పిల్లని పొగిడావు? వీళ్ళకి పొగడానికి మనకు ప్రాబ్లం ఏం లేదు సార్. వీళ్ళకి ఒక్కసారి పొగడామనుకో తర్వాత మనల్ని బెల్లంలో అల్లంలో చూస్తారు వీళ్ళు. అది అడిక్షన్ అయిపోద్ది. చంద్ర నేను ఎలా ఉన్నా? మీరు బాగున్నా నేను పొగడను, మీరు బాగున్నా నేను పొగడను. మన 10 సంవత్సరాల కాపురంలో కాఫీ ఫస్ట్ టైం బాగా పెట్టావే. కప్పేతో మానట్టుంది. ఒక్క నిమిషం, ఈ కప్పు నాది, ఈ కప్పు నీది. స్పెషల్ కాఫీ మాకు. చూసారు సార్, వీళ్ళు వంట రూమ్ లో చేసే నేరాలు ఘోరాలు చూసారా సార్? చెంచాడు నీళ్ళతో కాఫీ ఇస్తేనే మీరు మా మాట వినట్లేదు. గట్టి పాలతో కాఫీ ఇచ్చామనుకో ఇక మీరు చల్మోహన్ రంగా అంటారు. మాకు తెలియదేంటి మీ మగాళ్ళ పరిస్థితి? ఆ సోఫా మీద తీసుకుని ఆడుకో. వీడు అల్లంలో బెల్లం గాడంటే ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడా, బయట ప్రపంచంలో ఉండడాడు. వాడికి ఏమో తోడలేదు ఆడుకుందామంటే, అందుకే ఫోన్ లో ఆడుకుంటున్నాడు. ఏమండి, వాడి తోడు కోసమైనా మనం ఒక పాపనో బాబునో కందామండి. పిల్లల్ని కనడం సినిమా చూసినంత ఈజీ, పెంచి పెద్ద చేయడం సినిమా తీసినంత కష్టమే. అయినా 9 నెలలు మోసేది నేను కదా. అవును, దాని తర్వాత జీవితాంతం వాడిని మోయలేక మేము ఇలా అయిపోతాము.
లోపల రండి, కొద్దిగా మాట్లాడాలి మీతో. ఎక్కడ? గదిలోకి. అది పెద్ద పద్మవ్యూహం, దాంట్లో ఇరుక్కుంటే బయటకు వస్తామేంటి? నీకంటే మన అపార్ట్మెంట్ వాచ్మెన్ అయ్యాం, 4 పిల్లలను కన్నాడు. 4 కన్నాడు కాబట్టి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అయ్యాడు, లేకుంటే అపార్ట్మెంట్ కి ఓనర్ అయ్యేవాడు. ఏదేదో చెప్తున్నావు గానీ సంతృప్తినిచ్చే సమాధానం మాత్రం ఒక్కటి రాత్రి నోట్లో నుంచి. పాడునోరు ఎక్కడుందో వస్తది. రే ఆడకం సగం లోపల రా. దీని టార్చర్ భరించడం కంటే ఏదో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం బెటర్. నువ్వు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా నేను ఇంకొక కొడుకును కనే తీరుతాను. చూడు మరి నువ్వు. ఇంకో కొడుకుని కనాలనే ధ్యాసలో ఏం మాట్లాడుతున్నా అర్థం అవట్లేదు. నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని ఇంకో పిల్లలు ఎలా కంటావే? కొడుకుని కనాలంటే ఈ ఒక్కటే దారి కాదు, ప్రపంచంలో చాలా దారులు ఉన్నాయి. ఏంటి? సౌభాగ్య సౌభాగ్య ఏంటో తెగ ఊపుకుంటూ వస్తున్నావు. స్లోగా అన్నాడు. సౌభాగ్య లేదా అన్నయ్య? లోపట ఉంది కానీ స్లోగా వెళ్ళు. అలాగే అన్నయ్య. సౌభాగ్య సౌభాగ్య. బాగున్నావురా హర్నాథ్? భరతోడు నేను బాగున్నాను కానీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు? చేతిలో పిల్లోడేంటి, నీ చేతిలో నీ పిల్లం హ్యాండ్ బ్యాగ్ ఏంటి? బాగుంది కదా చూడటానికి. పెళ్లికి ముందు ఆకాశంలో రాకెట్ లాగా ఎక్కడెక్కడో తిరిగివ్వండి, పెళ్ళైన తర్వాత బాత్రూమ్ లో బకెట్ లాగా ఒక చెట్టు ఉండిపోయాను రా. పిల్లోడా? ఎన్ని రోజులు అయింది పుట్టి? సంవత్సరం. పిల్లోడు అమ్మ చేతిలో ఉండాలరా, నీ చేతిలో ఉన్నాడేంట్రా? అదేరా అధికార మార్పిడి అంటే. సిగ్గులేదురా ఇలా మాట్లాడడానికి? నీ బతుకు చెడా దరిద్రుడా. చెవులు దొబ్బాయా? పిల్లోడు ఏడుస్తున్నాడుగా, పాలు పట్టాలని తెలీదా? పడతాను. అరే హర్నాథ్, ఈ బ్యాగ్ లో పాల డబ్బా ఉంది కదా, తీసివరా. రే పిల్లోడు ఏడుస్తున్నారు, రారా. ఇలా తయారైపోయావేంట్రా నువ్వు? పాలు కూడా నువ్వే పడుతున్నావా? థ్యాంక్స్ రా. అవునరా, ఆమె తాగుతావమ్మా, మామ దగ్గరికి వెళ్తావా? దరిద్రుడా, మామ దగ్గర వెళ్తాడు పగిలిపోద్దామనుకుంటున్నావా దరిద్రుడా? దరిద్రుడు ఇలాంటి బతకడం కూడా చచ్చిపోవాలని బెటర్ కదరా. చాలా సార్లు చచ్చిపోవాలనుకున్నాను రా, కానీ చంటిగాడి కోసం బతుకున్నాను రా. వెళ్దామా? అలాగేనే. ఈ ఊపు మాత్రం దీంది అలాగే ఉంది, ఎక్కడ ఊపు తగ్గట్లేదు దీంది. రోజా గారు హ్యాపీగా వాడిని చూసిన తర్వాత? అసలు ఎంత చక్కగా ఉంది, హ్యాండ్ బ్యాగ్ చేతిలో బాబుతో. మీ కళ్ళు చల్లబడ్డాయిగా చాలా. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. ఏంటి? నేను బతుకుండగా ఇలాంటి వైరస్ ఫామ్ అవ్వకుండా చూస్తాను, అది గుర్తు పెట్టుకోండి. చూస్తావు అలాంటిది కనుక నీకు పెన్నామా ఏంటో అప్పుడు తెలిసేది నీకు. అలాంటి పిల్లం నాకు ఉంటే గుండు గురించి గుడి ముందు కూర్చోబెట్టేవాడిని నేను. నేను పక్కనున్నాను కాబట్టి నా విలువ తెలియట్లేదు నీకు, నేను పోయిన తర్వాత తెలుస్తుంది నా విలువ నీకు. నువ్వు అలా పో, ఇలా 100 మందికి భోజనాలు పెట్టకపోతే చూడండి నీ బెల్లంలో అలా. నువ్వు పోతా అని లోపలికి పోతావంటే నేను ఎందుకు పోతా? నాకేం అవసరం, ఇది నా ఇల్లు. ఇది బెల్లంలో అల్లం వీళ్ళు పనులు. రకరకాల బెల్లంలో తయారు, ఎంత మందిని మార్చాలో ఏం చేయాలో ఏమి అర్థం అవట్లేదు. లక్ష్మి, ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది, వెళ్ళి అడుగుదామా? దానికి కూడా నన్ను అడగాలా? ఇక్కడ నేను చేస్తున్నావు చూస్తున్నావుగా, నేను పాలిష్ చేసుకుంటున్నాను. డిస్టర్బ్ చేయడం అవసరమా ఇప్పుడు? నిన్ను అడగకుండా ఏదన్నా చేశానా లక్ష్మి? అబ్బో, అన్ని నన్ను అడిగే చేస్తున్నాడు మా వీడు. ఇల్లు అద్దెకి ఏమన్నా ఉందా? ఉంది, 10,000 రెంట్. తగ్గుతుందేమో అడగవేంటి? నవ్వుతున్నావు. ఏమన్నా రెంట్ తగ్గుద్దా సార్? తగ్గుతుంది కానీ ఒక కండిషన్. ఏంటో కండిషన్ కనుక్కో. ఏంటి సార్ ఆ కండిషను? నేను రెంట్ తగ్గించాలంటే నీ పిల్లాన్ని నువ్వు కొట్టాలరా. సాడిస్ట్. ఒక చంప దెబ్బకి 100 రూపాయలు తగ్గిస్తా. కొట్టమని చెప్తున్నాను కదా, కనీసం 10 దెబ్బలైనా కొడితే 1000 రూపాయలు రెంట్ అయినా తగ్గుతుంది. కొట్టు. ఏం కొట్టావురా నువ్వు? పైసా కూడా తగ్గుద్ది దీనికి. ఎలా కొట్టాలి నేను చూపిస్తాను రా. ఎలా కొట్టాలంటే అది అలా కొట్టు. అలా కొట్టాడికి ఇంట్లో అన్నం ఉండదు. నీ పిల్లం అబ్బా అంటే 100 తగ్గిస్తా దెబ్బకి. అలా చూస్తావేంటి? కొట్టమని చెప్పారు కదా, కొట్టు. నిజంగా కొట్టి చంపుతావేంట్రా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అబ్బా, నిజంగా కొట్టి చంపేలా ఉన్నాడు వీడు.
నరకం చూపిస్తుంది సార్. వాళ్ళ రంగుకున్న విలువ ఒకటి లేకుండా పోయింది వాళ్ళు విప్లవం లేచింది. చంద్ర ఇప్పుడు ఫ్రీగా ఇల్లు రాసిచ్చేయాలి, అంత కొట్టాడు. రాసిస్తాను వీణ ప్రతివాడి ఇలా అంటే నా ఇల్లే రాసిస్తాను అందరికి. ఇక నుంచి రోజు నీ పెళ్ళాన్ని ఇలాగే వేటాడుతుండాలి. నీ పెళ్ళం జింక అయితే నువ్వు పులి. నీకు ధైర్యం కావాలన్నప్పుడు నన్ను తలుచుకో. నీ పెళ్ళం ఉన్న అల్లం. అప్పుడప్పుడు నువ్వు మగాడని మర్చిపోతే నేషనల్ జియోగ్రఫీ చూస్తూ ఉండు. మగవాళ్ళని రక్షిస్తాయికి వచ్చిన మహాబాలుడన్నా, నువ్వు వీరుడివి. లాల్ సలాం. లాల్ సలాం. అలా అన్నాడు వంగకు నీ బెల్లంలో నా అల్లం. ఆవిడ ఎందుకలా కొట్టించావాడు ముగ్గురు చేత? పాపం వాడు మగాడన్న సంగతి మర్చిపోయాడే. మగాడ గుర్తుకొచ్చింది వాడికి. గుర్తించాల్సింది మాత్రం గుర్తించావు నువ్వు. అయినా పక్కింట్లో ఫంక్షన్ ఉంది, నేను నైట్ లేట్ గా వస్తా, ఇల్లు జాగ్రత్త. సర్లే నువ్వు పోతేనే 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటా. పో అటే జావు. ఫంక్షన్లు ఉంటే చాలు, పిలవకుండా వెళ్ళిపోతాను. వచ్చారా బెల్లంలో అల్లం లాగా? ఇంకా రాలేదేమో అనుకున్నా. మా కూతురేదో అల్లుడు ఇంట్లో లేనట్టున్నది. ఫంక్షన్ కి వెళ్ళింది. చాలా అలసిపోయినాం, ఇంట్లోకి పోయి రెస్ట్ తీసుకుంటాం. పడుకోండి. ఇది ఏసీ ఉంది బెడ్రూమ్ లో, పడుకోండి. వాయమ్మో, మా అల్లుడు మంచోడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటో చూడండి. ఇప్పుడే పక్కింటికి వెళ్ళానో లేదో, అప్పుడే ఇంకొక దారి తెచ్చి ఇంట్లో దుకాణం పెట్టాడు దరిద్రుడు. అమ్మో ఎంత పని చేశాడు. ఎప్పటి నుంచో చూస్తున్నాను వీడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి. అప్పుడే నేను బోర్ కొట్టేసాను వీడికి. ఎప్పుడొచ్చా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నా. మరి ఎక్కడున్నాను ఎవరు? మీ అమ్మ నాన్న. అమ్మ నాన్న పాపం బాగా అలసిపోయి వచ్చారంట. ఏసీ వేసుకొని మన బెడ్ మీద పడుకోమని చెప్పానే. అమ్మా నాన్న ఎప్పుడొచ్చారండి అమ్మా నాన్నగారు? కన్న తల్లిదండ్రులని చూడకుండా కుక్కను కొట్టినట్టు కొట్టావు. కూతురువా కొరివితాయాను నువ్వు. అల్లుడు దేవుడు ఏసి రూమ్ లో వండబెట్టిండు. నువ్వేమో లేపి మీ అయ్య కోసి ఊసేదాకా కొట్టావు కదా. అమ్మా అది కాదమ్మా, వినండమ్మా. అమ్మ అంటే మూతి పనులు రాలగొడతా. నా కూతురు లేదు, అది ఇప్పుడే చచ్చిపోయింది. కావాలనే చేసావు కదా ఇదంతా? నేనెందుకు చేస్తాను కావాలని? నువ్వు కావాలనే చేసావు నాకు తెలుసు. తన కన్న కూతురు చేత కన్న వాళ్ళని కొట్టిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు. ఒక దెబ్బకి 2 పిట్టలా? శత్రువుని శత్రువుతోనే కొట్టిస్తే ఆ కిక్ ఉంటది సార్. ప్రతి టెక్నీషియన్ కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటది. రోజా గారు టూ మచ్ కదా ఇది. వీధికి ఒకడు ఉంటే చాలు. ఏంటి ఇలా కంకణం కట్టుకున్నావు ఏంటి చంద్ర? ఫ్యామిలీ డ్రామా మళ్ళీ స్టార్ట్ చేసావు చంద్ర. మేడం చాలా బాగుంది. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్ సార్? అంత బాధపడుతున్నావు. బాగుంది చంద్ర, బాగా ఎంటైన్ చేసావు. నారాయణ స్వామికి ఆ ఉధృతమైన కోపం వచ్చి తిరిగి కొట్టడంలో ఇక కొట్టే కొద్దీ అతనిలో గతం అంతా గుర్తొచ్చింది. గుడ్, నైస్ స్కిట్. ఎవరైనా స్టేజ్ పైకి పంచులతో వచ్చి నవ్వేస్తారు, కానీ ఈయన మాత్రం ఫ్లూట్ తో వచ్చి నవ్వేస్తారు అంటున్నారు. అది ఎలా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా అలవాటులేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా. నిజంగా అండి, నా ఫస్ట్ నైట్ కలగానే ఉండిపోయిందండి. ఇన్నాళ్ళు నన్ను అందరూ పెళ్లి కాని ప్రసాద్ అని అన్నారండి. కష్టపడి పెళ్లి చేసుకున్నాను, కానీ పెళ్లి ఒక్కటే అయిందండి, కాలేదు. ఇప్పుడు నన్ను అందరూ శోభనం గాని ప్రసాద్ అని అంటున్నారు. ఈ రోజు ఎలాగైనా సరే రెచ్చిపోతా, రేసు గుర్రంలో పరిగెత్తుతా సార్, పరిగెత్తుతా. మనకి 12 పిల్లలు పుట్టాలని నన్ను ఆశీర్వదించండి. పిచ్చి మోహన్ నాన్న,
ఆశీర్వదిస్తే పిల్లలు పుట్టరే హక్కున చేర్చుకుని పుట్టారు. ఎందుకు ఈ రోజు అంటే తెలుసా మీకు? ఏంటి? ఆదివారం. ఆదివారం అయితే ఆదివారం సెలవు కదండి. ఆదివారం సెలవు కదండి. సోమవారం ఏమో మౌనవ్రతం అంటావు, బుధవారం గుడి అంటావు, శుక్రవారం ఏమో ఎక్స్ట్రా జబర్దస్త్ అంటావు, గురువారం జబర్దస్త్ అంటావు, ఈ రోజు శనివారం వస్తేనేమో జీన్స్ అంటావు, సండే రోజు నా జీన్స్ కన్నా పరీక్ష చెప్తావు అనుకుంటే ఏంటే నువ్వు? ఏమండి మన పిల్లలు పుట్టడం కోసం పూజలు చేస్తున్నాను కదండి. పూజలు చేస్తే పిల్లలు పుట్టరే. ఇదిగో ఇలా అయ్యో, అయ్యో, అయ్యో. పూజలు చేస్తే పిల్లలు పుడతారండి. ఇప్పుడు ఏం చేయమంటావు? నేను పూజ చేస్తాను, మీరు కూర్చోండి అలాగా. సన్నీ లియోన్ సంసార పక్షంగా మారడం, నాకు శోభనం జరగడం ఈ లైఫ్ లో జరగదండి. అమ్మగారు ఏంటి ఇప్పుడు వచ్చావు? నైట్ అంతా నిద్రపోలేదు అమ్మగారు. ఏం చేస్తావు? నేను మా ఆయన ఇద్దరు కలుసుకొని దోమలు కొట్టుకున్నాం. అర్థమైందా? అర్థమైందండి. ఏమర్థమైంది? వాళ్ళ ఇంట్లో దోమతర లేదని. ఏంటి రత్తలు వామిటింగ్ చేసుకుంటున్నావు? నేను నెల తప్పానండి. బాగా చదువుకో ముందే చెప్పానా? సిస్టమ్ లో రాసుకుంది. నెల తప్పింది అంటే పరీక్ష తప్పడం కాదు. రత్తలు ఏ పూజలు చేసావు? నేను ఏ పూజలు చేయలేదండి, మొత్తం మా ఆయనే చేసాడు. చూసారండి, వాళ్ళ ఆయన పూజ కూడా చేస్తారంట. మీరు ఉన్నారు ఎందుకు? అది పూజలు చేయలేదే. చెప్పింది కదా రాత్రంతా దోమలు కొట్టాడని. ఈ రోజు నేను కూడా రాత్రంతా దోమలు కొట్టుకుంటూ కూర్చుంటాను. కుదరదండి. ఎందుకు? మన ఇంట్లో అలౌట్ ఉందండి. నా బతుకు జడా. రావే రత్తాలు, మనం వంట పని చేసుకుందాం. నాకు ఇప్పుడు అర్థమైందండి. నాకు పిల్లలు పుట్టాలంటే ఖచ్చితంగా ఆ మన్మధుడే దిగి రావాలి. ఆ మన్మద మన్మద పుత్రుడా. మన్మధుని పిలిస్తే నువ్వు వచ్చావేంటి సుధీర్? నన్ను మించిన మన్మధుడు ఉన్నాడా? నీ కోరిక ఏంటో చెప్పు, నేను తీరుస్తా. నువ్వు మగాళ్ళ కోరికలు కూడా తీరుస్తావు సుధీర్? కొడతా, నేను అనింది అది కాదు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను తీరుస్తా అంటున్నాను. అబ్బో, నువ్వు నా ప్రాబ్లం సొల్యూషన్ చేయద్దు, జస్ట్ సలహా ఇస్తూ చాలు. ఏం చేయాలో చెప్పు. ఏం లేదు, నాకు పెళ్ళై 5 years అయింది. ఇప్పుడు కూడా నా పిల్ల నన్ను టచ్ చేయట్లేదు. అది నా చుట్టూరని తిరిగే. ఏదన్నా ఒక చిన్న చిట్కా చెప్పవా? సొల్యూషన్ అంటే నా దగ్గర మంచి మిషన్ ఉంది, దాన్ని నువ్వు వాడుకో. నువ్వు వాడిన మిషన్ నాకెందుకో? నన్ను అది కాదు. మిషన్ అంటే ఇదిగో ఈ రింగు, ఈ ఫ్లూట్ అన్నమాట. ఈ రింగు మీ ఆవిడ చేతికి పెట్టు, ఈ ఫ్లూట్ నీ చేత్తో పట్టు. ఇక మీ ఆవిడ నా చుట్టూ తిరగకపోతే, చిచ్చి నీ చుట్టూ తిరగకపోతే నా మీద ఒట్టు. ఓకేనా? అదిగో మీ భార్య భర్తల మధ్య ఏదన్నా సమస్య వస్తే నన్ను పిలువు, నేను ఇన్వాల్వ్ అవుతాను. నీలాంటోడు భార్య భర్తల మధ్యలోకి వస్తేనే సమస్య. దయచేసి వెళ్ళిపో. ఇక నా పొలంలో మొలకలు వచ్చాయి. బంగారం ఇలారా. ఎప్పటి నుంచో బంగారం కావాలన్నావు కదా, ఇదిగో నీకోసం రింగు చేయించా, పెట్టుకో. థ్యాంక్స్ అండి. ఒక్కసారి ట్రై చేస్తాను సార్. ఏమండి, ఈ ఫ్రూట్ ఇలా వాయిస్తుంది నాకు ఎలా ఉంది తెలుసా? నరాలు తెగిపోతున్నట్టుందండి కదా. ఈ అవకాశం కోసం ఎన్ని రోజులు చూస్తున్నాను. నేను వెళ్ళి మల్లెపూలు తెస్తాను, నువ్వు మంచం రెడీ చేయి బంగారం. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, నీ కొడుకుల బిడ్డలు చల్లంగా తల్లు దండం పెడుతా. తల్లు బాధాకాలం తల్లి, ఇంత ముద్దుంటే అమ్మా. ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేదంట, ఇల్లంతా దోచేయచ్చు. రోజు ఊరికి అన్నా తల్లే ఈ గొంతేసుకొని అరవడం కంటే ఈ ఫ్లూట్ తో వాయిస్తే అందరు భిక్ష చేస్తారు. అమ్మా వేడి వేడి ముద్దుంటే అమ్మా. ఎందుకు
ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడికన్నా వెళ్ళి ఒక ముద్దుంటే అమ్మా అంటే చిపోరా ముస్టాడా అంటారు. నువ్వు ముద్దుంటే ఏమంటే కొంచెం ముద్దు పెట్టావమ్మా. నువ్వు ముష్టోడి కాదు, ఈ అవదాస్తి నీదే. నేను చేస్తుంటే నాదే. అవును. ఇన్ని రోజుల నుంచి నాకు తెలియక ఈ ఆనంద సమయంలో మళ్ళీ ఊదుకుంటా. ఎవడా నువ్వు? దాని మొగుని. అది నా యావదాస్తి. నువ్వేంట్రా ఫ్లూట్ వాయిస్తున్నావు? కాలిగుందని వాయిస్తున్నా. కాలిగుంటే ఎవడి ఫ్లూట్ అయినా వాయిస్తావా? వాయించడం ముఖ్యం, ఏమందైతే. ఆయన నువ్వేంటే? నీకు కావాలని చేయలేదండి. ఆ. ఆయన ఫ్రూట్ వాయిస్తుంటే ఆ. ఆ స్వరాలకు నరాలు తెగిపోయినాయండి. అవునా? ఒరేయ్! నా ఫ్లూట్ రా! ఒరేయ్! అబ్బా! నీకు మగడికి బెగ్గరికి తేడా తెలియట్లేదా? ఆయన బాగా వాయిస్తున్నాడండి. నన్ను క్షమించండి. చేతి! ఆ బెగ్గర్ని పట్టుకున్న చేతులతో నన్ను పట్టుకుంటావా? వెళ్ళి స్నానం చేసిరా. అలాగేనండి. లోపలికెళ్ళు. స్నానం చేసేటప్పుడు నీ జ్యువెలరీ ఎందుకు తీసేస్తా? అయ్యగారు పన్నా వేసుకుంటుందా? పని అంతా అయిపోయింది, వెళ్ళొస్తానండి. అమ్మో ఉంగరమా? అయ్యగారు పని అంతా అయిపోయింది, వెళ్ళొస్తానండి. పని వెళ్ళిపోయింది, మా ఆవిడ స్నానం చేస్తుంది, ఇప్పుడు ఉంటది నాకు. దేవుడా, ఇంత మంచి హ్యాపీనెస్ ని ఇన్నాళ్ళు ఎందుకు వదులుకున్నావు అమ్మా? ఏమో నాకు కూడా తెలీదు. ఎందుకు తెలీదు? ఎన్ని రోజుల నుంచి నీకు ట్రై చేస్తున్నాను తెలుసా? ఇప్పుడు మాత్రం ఒక సెకండ్ కూడా లేట్ చేయనిక. నేను కూడా చేయను. ఏయ్! ఏం చేయకుండా అరుస్తావేంటి? నేను కాదు. ఏమన్నా చేస్తే చంపేస్తాను రా. యారా? ఎప్పుడు నుంచి అవుతుంది? అయ్యగారు ఎప్పటి నుంచో నా కోసం ట్రై చేస్తున్నారంట. మొద్దు మొహం దాన్ని నాకే తెలియదు. ఎప్పుడు చెప్పానే? ఆపండి. మీకోసం మన పిల్లల కోసం పూజలు వ్రతాలు చేస్తుంటే మీరు మాతో దీని పని పిల్లకి చేస్తారు కదా. నన్ను అర్థం ఒక్క చేసుకో. క్షణం కూడా ఇంట్లో ఉండండి. అమ్మగారింటికి వెళ్ళిపోతాను. చిచ్చి బంగారం వద్దే, బంగారం. అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోయారుగా, ఫ్లూట్ వాయించండి. నేను ఫ్లూట్ వాయిస్తే నా పిల్లం రావాలిగా, నువ్వు వచ్చావేంటే? నాకు కూడా తెలియదండి. కొంప తీసి మావిడ ఉంగరం ఏమన్నా దుబ్బేసావా? ఉంగరమా? ఆ. ఉంగరం ఏంటండి? నిజం చెప్పు. ఎక్కడ ఉంటే చూడండి. ఎక్కడ? ఆ, ఉంగరం నాకు తెలియదండి బాబు. ఎక్కడ? అయ్ బాబోయ్. సుధీర్ లా కాకుండా వేరే రకంగా శృతి వాయించానేమో. ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ చేస్తా. చెల్లమ్మ పెళ్లి కూర్చో తల్లే. అందరి దగ్గర వర్కౌట్ అయింది, రష్మి దగ్గర ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? ఇది సుధీర్ గారు ఇచ్చాడు కదా, ఆయన పాముకు ముంగిసుకోబడదు. అయ్య బాబాయ్ నాకు ఇది వద్దు. కానీ మా ఆవిడ ఏంట్రా? హలో, ఇప్పుడు నువ్వు ఫ్లూట్ కాదు, నా సొంతంగా విజులు కొనుక్కున్నా. ఏంటంటే ఇంట్లో లేదా? అటువైపు ఉంది. నాకు కొట్టు, నాకు కొట్టు. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. చాలా ఫన్నీగా అనిపించింది. భిక్షగాడు రావటం, ఆ తర్వాత పన్నమ్మాయి రావటం. సో లాస్ట్ లో రష్మి దగ్గర వర్కౌట్ అవ్వలేదు, అక్కడ అమ్మాయి గారు కదా. చాలా ఫన్నీగా అనిపించింది. నాగబాబు సార్. వెరీ గుడ్ వెంకీ, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. మోర్ దాన్ డైలాగ్, సిచ్యువేషన్స్ తో బ్రహ్మాండం వించావు. థ్యాంక్ యూ సార్. వెరీ 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 గుడ్. ఈ టీమ్
లో టీమ్ లీడర్ కన్నా కంటెస్టెంట్స్ కన్నింగ్. మరి ఇంతమంది కన్నింగ్ పీపుల్ మధ్య సుధీర్ కన్నింగ్నెస్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. ఆకాశం తాకేలా వడగాలై అందించే ఆహ్వానం ప్రేమంటే. ఇదే కరెక్ట్ ప్లేస్. ఏ చిచి ఏం చేస్తున్నావు? కొత్త కొడితే తెలియదా నీకు? విత్తనం తెచ్చుకున్నా మొక్కను అడ్డుకుంటున్నా. అరే ప్రసాద ఏం చేస్తున్నారా? మొక్కలు నాటుతున్నాను రా. అరే నీకు ఇదేం పెంచరా, నీకు మొక్కలు నాటడం? మా తాత పోతూ మాట చెప్పాడు రా, మనిషే పుట్టిన తర్వాత మొక్కలు నాటమన్నాడు. అందుకని రోజుకో మొక్క నాటుతున్నాను రా. మన ఊరోళ్ళేంట్రా, మన అందరు కలిసి కొట్టారు ఇక. కొట్టిన తెలిసింది అవి గంజాయి మొక్కలని. ఈ మొక్క నాటింది నేనే. ఇది పెద్ద చెట్టు అయింది, ఎప్పుడు మామిడికాయలు కాస్తాయని వెయిట్ చేస్తున్నా. కాసా మరి? తర్వాత తెలిసింది మర్రి చెట్టు మామిడికాయలు కాయవని. ఏంటిది మర్రి చెట్టా? అరే సినయ్య, ఏమైంది ఏడుస్తున్నావు? నా పంటకు పురుగులు పట్టేశారా సుబ్బారావా? మరి మందు కొట్టచ్చు కదా. కొట్టాన్రా. ఏమైంది? పురుగులు పంట రెండు చచ్చిపోయాయి. అదే రా, ఈ ముందు కొట్టేశాను రా మందు అనుకో. ఏమైందిరా? మా తాత హాస్పిటల్లో ఉన్నాడు రా. ఏమైంది? పురుగుల మందు తాగేశాడు రా. పొలం పంట పోయిందని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆడికి అంత సీన్ లేదా? ఈ మందరికి నా మందు తాగేయాడు, ఆ మందరికి ఈ మందు నీకు కొట్టాను. ఎడకెళ్తున్నారా? పెళ్లి పనులకి. ఎవరికి పెళ్లి? నాదే పెళ్లి. అయ్యో ఎవరో అమ్మాయి పాపం. పెళ్లి సెట్ అయింది కదా. ఇప్పుడు పెళ్లి ఎప్పుడు రా? మేలో. ఇంకో సంవత్సరం ఆగచ్చు కదరా. ఏ షష్టి పెళ్లి రెండు ఒకేసారి చేసుకోవచ్చు కదా. కరెక్ట్ గా. అవును సార్. రెండు చెట్లు ఉన్నాయి, ఒక గట్టు ఉంది. భలే చెప్పేస్తున్నారంటే కరెక్ట్. ముగ్గురు ఎర్రి పుష్పాలు ఉన్నాయి. నేను చెక్ చేసేస్తాను. అన్ని కరెక్ట్ చెప్తున్నారు. మీరు ఎవరు సార్? నేను సైంటిస్ట్ సుధీర్. మిస్టర్ సైంటిస్ట్ సుధీర్. ఎందుకంటే సైంటిస్ట్ అంటే ఏం చేస్తారండి? సైంటిస్ట్ అంటే ఇక్కడ ఏమన్నా మనం కొత్త కొత్త కనబెడతా ఉంటామాట. సైంటిస్ట్ అంటే కనిపెడతాడా? కనబెడతాం సార్. మా మన పొలంలో ఆవు పోయింది సార్, ఎక్కడ ఉంది కనిపెట్టండి సార్. సైంటిస్ట్ అంటే పశువులు ఎక్కడ కనిపెట్టాడు కాదు. ఓహో సరే బాబు, వీడికి పిల్లలండి, కొంచెం పిల్ల కనిపెట్టండి సార్. అందులో నేను ఎక్స్పర్ట్ నే. పద ఇంటర్ అడ్రస్ ఎక్కడ? నాకు పెళ్ళే కాదు, పెళ్ళి ఏంటంటావు? మీరు సైంటిస్ట్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. బుద్ధి కావట్లేదు ఏంటే? మా తాత సైంటిస్ట్, మా నాన్న సైంటిస్ట్, నేను సైంటిస్ట్. ఓ మీ నాన్నగారు సైంటిస్టా? మరి ఏం కనిపెట్టారు? మొన్న రీసెంట్ గా మా నాన్న బల్బు కనిపెట్టాడు. బల్బు కనిపెట్టి చాలా అవుతుంది కదా. అది తెలియక మళ్ళీ ఇటు కనిపెట్టాడు. ప్రొఫెసర్ ఇక్కడ వైర్ పెట్టండి. పాటలు బాలేవా? మీరు చెప్పింది కరెక్టే సార్. ఇంకా ఎక్కువ టైం లేదు సార్. సార్ నేను చెప్తాను సార్. ఏమైంది సార్? మరి కొద్ది గంటల్లో ఈ ఊరంతా శ్మశానంగా మారబోతుంది. అంటే ఊరు పొలిమేరలో శ్మశానానికి వచ్చేద్దనమాట. శ్మశానం అంటే అది కాదురా, ఇక్కడ భూకంపం రాబోతుంది, మీరు అందరూ చచ్చిపోతున్నారు. ఇక్కడ భూకంపం వస్తుంటే మాకు ఎలాగండి నమ్మకం ఉంటది? మీరు నమ్మరు కదా ఇక్కడ భూకంపం వస్తుందంటే. ఓకే నేను చెప్తాను. ఏ బాల్ ఇటీ. ఇదేంటి బాల్ పైకి వేస్తే ఏమైంది? పైకి వెళ్తుంది. పైకి వేస్తే ఎటు వస్తుంది? కిందకి వస్తుంది. చూడండి కిందకి వచ్చింది. దేని వల్ల వచ్చింది? భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది అనమాట. ఆకర్షణ శక్తి వల్ల ఏ వస్తువు పైకి వేస్తే కిందకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? కిందకి వేస్తే పైకి వచ్చింది. అంటే భూమికి ఆకర్షణ శక్తి పోయింది, అంటే ఇక్కడ భూకంపం వస్తుంది. ఇప్పుడు నేను సైంటిస్ట్ అని ప్రూవ్ చేయడానికి మీకు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ కావాలి, అంతే కదా? ఓకే నేను చేస్తాను. అగ్గిపెట్టి లేకుండా అగ్గి పొలం వెలిగించగలరా? ఆ కొవ్వొత్తి టీరా. సార్ ఇప్పుడు అగ్గిపెట్టి లేకుంటే క్యాండిల్ వెలిగిస్తారండి. సార్ మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ఎలా ఉంది ప్రయోగం? నిజంగా మీరు వెలిగించలేదు, నా బుర్రలో వెలుగొచ్చిందండి. గాలి లేకుండా ఇది ఆరిపోవాలో తెలుసా? అదే బలివడిదే ఇది. ఇగో మీరు ఇక్కడ ఉండడం కష్టం, అందరం కలిసి చంద్రమండలం షిఫ్ట్ అయిపోతుంది. చంద్రమండలం తీసుకెళ్తారండి? తీసుకెళ్ళడం కష్టము, కొంచెం డబ్బులు అవుతాయి, కానీ పర్లేదు. ఒక్క నిమిషం. హలో ట్రంప్ చెప్పండి. ఎన్నిసార్లు చెప్పానండి మీకు? రే ఆఫీసర్, ఆ ట్రంప్ బాల్ క్రికెట్ ఆడుతూ కొట్టాడంట, అది నుంచి నెక్స్ట్ ఫ్లైట్ లో పంపిద్దాం పైకి. సార్ నేను నెక్స్ట్ ఫ్లైట్ పంపిస్తానండి.
మీకు ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయా ఏమన్నా? ఈ ల్యాండ్స్ అని మావేనండి. ఈ ల్యాండ్స్ అని మీయేనా? సరే అయితే మీరు ఏం చేయాలంటే ఆ పొలాలు నాకు అమ్మేసండి. మరి భూకంపం వస్తే పొలం మీరేం చేసుకుంటారండి? ఇప్పుడు భూకంపం వస్తే భూమి ఏమైంది? విడిపోద్ది. అదే మేము అతికిస్తాం మళ్ళీ. సరే మీరు ఈ వైట్ పేపర్ మీద సైన్ చేయండి. అమ్మో, వైట్ పేపర్ లో సైన్ చేయొద్దని మా తాతగారు చెప్పారండి. ఓ పని చేయండి, ఏలు ముద్ర పెట్టండి. ఏలు ముద్ర పర్లేదని చెప్పారు. ఎవడు ఏలు ముద్ర ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓ పని చేయండి, దాని కింద మీ పేరు రాసండి. ఓ, ఎవరు సైన్ ఆడు తెలుసా? యా, అదేంటి మీ తాత సైన్ పెట్టద్దన్నాడు? అంటే ఆల్రెడీ స్టాంప్ ఉంది కానీ పెట్టొచ్చండి. కరెక్ట్, అందుకే మీ దగ్గరికి వచ్చా. నేను ఫ్లైట్కి వెళ్ళి పంపించేస్తాను, నీకు విండో సీట్ తీసుకోండి. నేను బస్సులో ట్రైన్లో ఎప్పుడు విండో సీట్ లో కూర్చోలేదండి. ఆఖరికి బైక్ మీద కూడానండి. ఫ్లైట్ లో విండో సీట్ మొత్తం చూడొచ్చు పైన అంతా. ఓకే, నాకు డ్రైవర్ పక్క సీట్ అవుతుందండి. డ్రైవర్ సీట్ తీసుకో. డ్రైవర్ సీటా? మరి డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడండి? డ్రైవర్ కూర్చోకలా, బటన్ ఒకసారి వెనక్కి వెళ్ళిపోతాడు, రైట్ వెళ్ళిపోతా ఉంటది. మరి బటన్ ఆపేస్తావు కదా? అక్కడే అయిపోయింది. కింద రాదా? రాదు, ఆకర్షణ శక్తి పోయింది కదా భూమికి. మళ్ళీ డ్రైవర్ వచ్చి ఆయన చేయగానే మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. మీ దగ్గర డబ్బులు ఎంత మొత్తం ఇక్కడ పెట్టండి. విండో సీట్ ఇస్తారు కదా? విండో సీట్ నీకు ఇక్కడ పెట్టు. ఓకే, వాళ్ళు పెట్టు. సరే అండి, మీకు ఫ్లైట్ టికెట్స్ అయ్యి నేను పంపించేస్తాను. మర్చిపోయి ఫ్లైట్ టైర్ కి గాలి కొట్టించాలి, ఒక 1,00,000 రూపాయలు అవుతుంది. 2 లక్షలు తీసుకోండి. 2 లక్షలు ఎందుకండి? 2 టైర్లు కొట్టించండి. సూపర్ అండి, మీరు సూపర్ సార్. సరే వెళ్ళొస్తామండి. మంచిదండి. మీ మిషన్ తీసుకుంటారా? నాకు కంగ్రాట్స్ చెప్పు. నేను సైంటిస్ట్ అయిపోయాను. క్రెడిట్ కార్డు కొడిసావా? కొట్టేసా. ఇప్పుడు నువ్వు సైంటిస్ట్. డ్రైవర్ సీట్ నాకు, నువ్వు సైంటిస్ట్. అబ్బా చూడు, ఫోన్ వస్తుంది చూడు. హలో, చెప్పరా? నేను రాట్లే చంద్రమండలో, మేము వెళ్ళిపోతున్నాం. బయలుదేరి నువ్వు కూడా. అవునా, నేను చెప్తాను. అరే, మన ఊరికి వచ్చిన సైంటిస్ట్ కాదట్రా, ఆ పక్కూరు కూడా అలాగే సైంటిస్ట్ అని చెప్పి వాళ్ళ డబ్బులతో పారిపోయాడరా. చంద్రమండలం లేదు, ఫ్లైట్ లేదురా. అంటే నీ సైంటిస్ట్ కాదా? నువ్వు సైంటిస్ట్ కాదురా, కనీసం మిస్టిస్ట్ కూడా కాదు. సారీ, మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. పైకి వెళ్ళేటప్పుడు గోల్డ్ అలౌ చేయట్లేదంట. గోల్డ్ ఉన్న వాళ్ళందరూ కింద పంపించేస్తున్నారు. మరి మూట తీసుకొని వేయండి. అరే మోటే గోల్డ్ వేసేస్తారు. మీరు పర్వాలండి, బాగుంటది. ఆయన పరిస్థితి రాగండి. ఏంటి సార్? ఏంటి నువ్వు సైంటిస్టారా? నువ్వు సార్ నేను సైంటిస్ట్ సార్. ఇదేంటిది డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని క్రెడిట్ కార్డ్ అంటే నువ్వా? ఏరా, మేము పైకి వెళ్తే భూమి విడిపోతే ఏం చేస్తారా? భూమిని అతికిస్తాను సార్ నేను. అతికిస్తావు భూమి? అతికిస్తారా భూమి? అతికించరా? మ్యాటర్ మొత్తం రివీల్ అయిపోయిందా? సార్ మీ ఫ్రెండ్ సార్, మీ ఫ్రెండ్స్ మొత్తం చూడండి సార్ అక్కడ. Let's start with Nagbabu sir. బాగుంది. థ్యాంక్ యూ. గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు, బాగుంది, నైస్. జనరల్ గా ఫ్యామిలీస్ లో ఒక దొంగ ఉంటాడు, కానీ ఫ్యామిలీ మొత్తం దొంగలుంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మా అవినాష్ అలాంగ్ విత్ కెబ్బు కార్తిక్. లెట్స్ వెల్కమ్ దేమ్. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటది, అలాగే ప్రతి దొంగ మగాడి విజయం వెనకాల ఒక దొంగ ఆడది ఉంటది. ఇదే నా దొంగ భార్య. మీ ఇద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నామండి. ఏమండి, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ మన ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక మాటను చెప్పారా? నీ అదే చెప్పే కానీ లవ్ చేసి పెళ్లి చేసుకోవడం అన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవడం రెండు ఒకటే. నేను దరిద్రం మొహం దానా. మన ఇద్దరు జాతకాలు కలిసినప్పుడే మన ఇద్దరు క్యారెక్టర్ కూడా కలిసి అనుకున్నానండి. ఏం మాట్లాడుతుంది నువ్వు? మాట్లాడ నాకు హెడ్ఏక్ వస్తుంది ఇక్కడ. అదేదో తలనొప్పి వచ్చి ఫీల్ అవుతున్నారేంటి? తలనొప్పన్నా హెడ్ఏక్ అన్నా రెండు ఒకటేనే. ఇదంతా కాదు కానీ సుధీర్ ఇంటికి దొంగతనానికి వెళ్ళమన్నా ఏం దోచుకున్నావు? వెళ్ళి ఏంటి దోచుకున్నది? నన్నే దోచుకున్నాడు. ఏం దోచుకున్నాడు? అదే నా ఒంటి మీద నగలు. నిన్ను వదలలేదా? ఆ బ్యాగ్ తీసుకో. ఈ రోజు మనం దొంగతనం చేయబోయేది ఇల్లు ఇదే. అంత పెద్ద ఇల్లు ఇంత పెద్ద గోతంలో ఎలా సరిపోతుందండి? సైలెంట్ గా పిల్లిలా వెళ్దాం, ఓకేనా? ఏంటది? మీరే కదా పిల్లిలాగా వెళ్దాం అన్నారు. పిల్ల సౌండ్ చేయడం కాదే, సైలెంట్ గా సౌండ్ లేకుండా వెళ్దాం, ఓకేనా? అలాగే. వచ్చాయి.
డాడన్, డాడా, డాడా. ఇదేంటి అంటే వాళ్ళు ఆర్ఆర్ వేయలేదని. వాళ్ళు ఆర్ఆర్ వేసుకుంటారు, నువ్వు నన్ను వేసుకోక ఇక్కడ, అర్థమైందా? ఇంట్లో ఎవరు లేరు, అలా అయితే బెడ్రూమ్ లోకి వెళ్దామండి. చంపేస్తా నేను బెడ్రూమ్ అంటే ఇంకోసారి. అంటే నేను చంపేస్తారా? నేను వెళ్ళిపోతాను పోండి. అంటే నా ఉద్దేశం అది కాదు. సారీ ఇంత చేసి మీరు క్షమించండి ఒక మాట అన్నారా? క్షమించడం అన్నా, సారీ అన్నా, క్షమించడం అన్నా. బీరో ఓపెన్ అయిపోయింది. ఏదో బీరో తెరుచుకున్నట్టు కాదు, సంతోషం ఏంటో. ఇవన్నీ ప్యాక్ చేసాయి. ఏమండి మూట కడదామండి. ఇల్లంతా అదిరిపోయింది, అందరు ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు, మొత్తం దోచేస్తా. ఎవరో డోర్ కొడుతున్నారే. అదేంటండి ఎవరు తలుపు కొడుతున్నట్టు అలా భయపడతారు? ఎవరైనా ఉన్నారా ఇంట్లో? మీరున్నారు కదండి. అవును, నేనున్నాను కదా. ఇప్పుడు నీ మొహం అండి, ఎవరు ఉన్నారని అడిగితే ఓనర్ కాదని తెలుసు కదా, ఎవరు బంధువు ఉంటారు, వెళ్ళి తెరవండి. అవును కదా, నేను ఏమనుకున్నా, నీకు కూడా బ్రెయిన్ ఉంది. చూసారా, నిన్న అంటున్నారు కానీ నాకు బుర్రందని ఏ రోజు ఒప్పుకున్నారా? నమస్కారం. ఎవరండి? మా దూరం చుట్టూ సుశీల లేదు, అవునండి. వాళ్ళ మేనత్తుంది కదా, కొడుకు అంతే కదా. అనుకుంటా అంతే అంట. ఏంటి, ఎందుకు వచ్చావు? ఏం లేదండి, రేపు మార్నింగ్ నాకు ఇంటర్వ్యూ ఉంది, రేపు మార్నింగ్ వరకు మీ ఇంట్లో ఉండి వెళ్దామని వచ్చా. మార్నింగ్ వరకు అదేంటండి ఏదో ఒదిగిందాకా ఉంటా అన్నట్టు మొహం అలా పెట్టారు. సరే బాబు, ఈ రూమ్ ఉంది కదా, ఇక్కడ నువ్వు పడుకో. ఓకే అంకుల్, మేము అక్కడ పడుకుంటాము. ఓకే, నైట్ నువ్వు లేవకూడదు, ఓకేనా? మీరు కూడా అస్సలు లేవను. అమ్మయ్య, వీళ్ళు పడుకున్నట్టున్నారు, ఇదే కరెక్ట్ టైం, ఇల్లంతా దోచేస్తా. ఏం బాబు, ఏం చేస్తున్నావు? వస్తువులు బాగున్నాయి, ఎక్కడ కొన్నారని చూస్తున్నా. షాప్ లో కొన్నాం. అబ్బా, నమస్కారం. మీరు సూపర్ అంకుల్. నేను మధ్య చెప్పాను, నైట్ లేవద్దని చెప్పానా? సరే అంకుల్, మీరు కూడా మా పండ్లు మాకు ఉంటాయి కదా. అవునవును, కరెక్ట్. పడుకోండి అంకుల్, డిస్టర్బ్ చేయకండి అంకుల్. మీరు డిస్టర్బ్ చేయవద్దు. సరే అంకుల్. మొత్తం ఖాళీ చేసేసి ఉదయం 6 గంటలకు చెక్ చేద్దాం, ఓకేనా? అదేంటండి, బ్యాంక్ తెరిచేది 10 గంటలే కదా, ఉదయం 6 గంటలు చెక్ ఎవరు వేసుకుంటారు? పడాలి, దీనికైతే పడాలి. నువ్వు ఇక్కడే ఉండు. ఏమైంది అంకుల్? ఎలక రోజు ఇంట్లోకి ఎలకలు వస్తున్నాయి, దరిద్ర పూట ఎలకలు. పడుకోండి అంకుల్. మీరు పడుకోలే ఇంకా? అంటే మీరు ఏదో ఎదుగుతారు, హెల్ప్ చేద్దామని వచ్చా. బాబు, ఎలక మిస్ అయింది, ఇంతకుముందు వచ్చింది కదా. మళ్ళీ వచ్చింది. అర్రే, ఆయన నువ్వేం చేసుకున్నావు? మా ఇంట్లో కదా అండి. సరే రేపు పొద్దున పడుకోండి. అసలు మీ వల్ల ఏది ఉపయోగం లేదు. నా పెళ్ళిన కొత్త తెలుసు కదా. కోడి సౌండ్ వచ్చిందంటే తెల్లారిపోయింది. తెల్లారి ఆరైపోయింది, చెక్కిద్దాం. అమ్మా పాల్. నేనంటే దొంగను కాబట్టి భయపడ్డాను, వాళ్ళెందుకు భయపడ్డారు? నువ్వంటే దొంగనం కాబట్టి భయపడ్డాం, వాడెందుకు భయపడ్డాడు? ఏమోనండి. అమ్మా పాల్. ఇంట్లో ఎవరు లేరా? ఆ మాట ముందే చెప్పొచ్చుగా, అనవసరంగా అరుస్తున్నా. అంటే మొత్తం తెలిసిపోయింది అనమాట, ఒప్పుకొని సారీ చెప్తాం. తెలిసిపోయినట్టుంది, వెళ్ళి సారీ చెప్తాం. చెప్పేద్దామండి. అంటే కావాలని క్షమించండి. దొంగతనం అంటే నువ్వు దొంగ, ఇది కూడా దొంగే, ఆడ దొంగ, ఈడ కూడా దొంగే.
అదంతా కాదు మనకు దొరికిన దోచుకుని వెళ్ళిపోదాం పద హలో అల్లుడు గారు, మా అమ్మాయితో మీ అబ్బాయి పెళ్లికి మీరు ఒప్పుకోలేదు కదా, అందుకే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చిన 50 lakhs తో వచ్చిన. 50 lakhs మీ నాన్నగారికి ఇస్తా, మీ ఇద్దరి పెళ్లి చేస్తా. 50 lakhs అదేదో 50 లక్షలు అన్నట్టు చెప్తున్నారేంటి? 50 lakhs అని అంత గట్టిగా చెప్పాయంటే మినిమం ఒక 10 లక్షలు అనుకుంటా కదా. రెండే ఉన్నారు. 50 lakhs అంటే 25 లక్షలు. ఈయన మనకంటే ఎక్కువ చదువుకున్నాడే. 3rd క్లాస్ అండి. అదేంటి 3వ క్లాస్ తరగతి అంతే. 3rd క్లాస్ అన్నా 3 తర్వాత 2 ఒకటే. నువ్వు నిజంగా కొడుతున్నావు. 25 lakhs కదా. 10 మరి ఇంకా 5 లక్షలు ట్రావెలింగ్ ఛార్జ్. దారి ఖర్చులు పెట్టు. ట్రావెలింగ్ అన్నా దారి అన్నా 2 ఒకటే, అర్థమైందా? ఓకే ఇంతకీ మా అల్లుడు గారు నాన్నగారు ఎవరు? నాన్నగారు అన్నాడు అంటే మగాడే. నువ్వెందుకు లేపావు? నువ్వెందుకు లేపావు? ఓ సారీ. నీ మగాన్ని మీ అల్లుడు గారి నాన్నగారు ఈయనే. మరి నువ్వెవరు? ఈయనకు తమ్ముని. నువ్వెందుకు లేపినావు? ఈ విషయం చెప్పడానికి లేపా. మరి నువ్వెందుకు లేపినావు? అది నేనే చెప్పడానికి లేపా. మీ అబ్బాయి మా అమ్మాయిని లవ్ చేసిండు. లవ్ చేసిండు. మీ అబ్బాయికి వరకట్నం కింద 50 lakhs పట్టుకొని వచ్చిన. మీకు ఓకేనా? ఓకే 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 ఓకే. 3 lakhs ఎక్కడికి? బీరోలో పెట్టొద్దా? నేను పెడతా కదా నీకు ఎందుకు? ఓకే. బావగారు 50 lakhs వరకట్నం కింద ఇచ్చాను కదా, మరి మా అమ్మాయికి ఏం పెడతారు మీరు? ఏముందండి 3 పూటలు భోజనం పెడతారు, అవసరం అయితే ఇంగ్లీష్ నేర్పిస్తుంది. అది కాదు నేను అనేది, కట్న కానుకలు ఏం పెడతారు? మీకేం కావాలండి? బంగారం ఏం పెడతారు? ఇప్పటికిప్పుడు బంగారం అంటే ఎక్కడికి వస్తుందండి? చేసేవుగా బంగారం అది ఇచ్చేయి. ఆ బంగారం విలువ 2 లక్షలు. ఇక్కడ 25 లక్షలు ఉన్నాయి. తీసుకోండి బంగారం. ఓకే బంగారం సంగతి ఓకే. మరి సారీస్ పెట్టరా? ఇదిగో చూడండి, శారీలు గట్రా మేము పెట్టమండి, చీరలు అయితే పెడతాం. ఏమండి ఇగో ఈ సారీస్ ఇవన్నీ మొత్తం తీసుకురండి మీరే. ఆ సూట్ కేసులా 50 లక్షలు జాగ్రత్త. ఏమర్చుకున్నావు ఇవి? 50 లక్షలు అంటే నీకు 5 లక్షలు, నాకు 5 లక్షలు, ఇవ్వకు 5 లక్షలు. ఫినిష్. ఇలా అయితే ఓకే, ఓపెన్ చేయి. మనీ ఏవిరా? మనీ ఏవే? అదేంటండి అందులో డబ్బులు ఏంటి మొహాలు అలా పెట్టారు? రన్ శాంతి రన్ రన్. మనం ఇంటికి దొంగతనానికి వస్తే అవును, మనం దొంగిలించే సామాన్ని ఇంకో దొంగ వచ్చి దొంగిలించారా? అవును. ఇంగ్లీష్ వెళ్ళరా. Let's start with Nag Babu sir. బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. గుడ్, బాగుంది. రోజా గారు. శాంతిని మాత్రం బాగా ఉతికేసావు. లేదు మేడం, ఆ స్కిట్ కాన్సెప్ట్ అది బాగుంది. తను అనగానే ఎక్స్ప్రెషన్ మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ అది చాలా బాగుంది. జబర్దస్త్ జల్సా టైం. ప్రకాష్ టీమ్ లోకి కొత్త కంటెస్టెంట్ వచ్చారు. మరి పాపం మన దుర్గారావు పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ పఠాస్ ప్రకాష్ along with his team. ఏమండి మీరు అనుకున్నట్టు ఇది రాకేష్ స్కిట్ కాదండి, పటాస్ ప్రకాష్ స్కిట్ అండి. అమ్మా పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది సార్ నా పరిస్థితి. నా పెళ్ళండి, నేను ఒక్కనే చేసుకుంటే ఏం బాగుంటుంది, అందుకని చెప్పి నా ఫ్రెండ్స్ వస్తే చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్స్ ను నేను రిసీవ్ చేసుకొని వస్తానండి. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఏ ముందు రోజులన్నా ఏం సుఖం అన్నా మన టీంలో మూర్తాన వస్తున్నారని నిన్న నైట్ అంతా నిద్రే పోలేదన్నా. నీకు నిన్న రాత్రి మాత్రం నిద్ర పట్టలేదురా, జీవితంలో మొదటిసారి నిన్న రాత్రి నాకు ప్రశాంతంగా నిద్ర పట్టిందిరా. అయినా మన టీంలో ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారు కదన్నా, మన టీవీ టాప్ లెవెల్ లో ఉండాలంటే ఏం చేయాలన్నా? నువ్వు స్కిట్ లో కాకుండా అన్నపూర్ణ గేట్ బయట ఉండాలిరా. ఏంట్రా దెబ్బేంట్రా? ఏం లేదన్నా, టచ్ బ్యాగ్ ఇంకా అవసరం లేదని సబ్జా మీద పెట్టానన్నా. నిన్న సబ్జా మీద నుంచి తీస్తుంటే దెబ్బ తగిలిందన్నా. ఇప్పుడు టచ్ బ్యాగ్ తో నీకేం అవసరం రా? మూర్తన్న వచ్చావు కదా, ఆ భాగంలో నేను చూసుకోవాలన్నా. అయితే నీకు అర్థమైపోయింది అనమాట. అతిలోక సుందరి అతిలోక
పెళ్లి ఆడికి ఏంటి ఆడికి కూడా చెప్పు అంటున్నా. అది చూస్తే కత్తిరా ఉందిరా, వాడు చూస్తే ఎర్రిబాగులోట్రా, దానికి చెప్తున్నారేంట్రా? అదే నా దగ్గర ఉందనుకో సూపర్ సూపర్ ఉంటుందిరా అది. మీ ఫ్రెండ్ భార్య అట్లా ఊగించుకుంటాం తప్పు కదన్నా. ఇంకా దానికి పెళ్లి అవ్వలేదురా, పెళ్లి అయ్యాక భార్య అవుతుంది. అప్పుడు దాకా ఇంకా లైన్ క్లియర్ గా ఉంది. ఇప్పుడు చూడు దాన్ని ఎలా నా లైన్ వేసేసుకుంటాను. ఎలా లైన్ వేసుకుంటావునా? ఒరే ఎవరికన్నా గోతి తొగి దాంట్లో తొయ్యాలరా, ఇది గోతి వచ్చారు వాడికి ఆడి పడిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? అదే గొయ్యనగా గుణపం తెద్దామని. ఆ గుణపానికి బాగా నూనె రాసి తీసుకోరారా. ఏం చేస్తున్నావురా? ఇంకా పెళ్లి కాకముందే అమ్మాయిని ముట్టుకుంటావా? అంటే అమ్మాయిని ఇలా ముట్టుకోవడం ఇలా కౌలించుకొని చేస్తావా? అరే నన్ను ముట్టుకోవద్దని చెప్పి నువ్వు ముట్టుకుంటున్నావేంట్రా? పెళ్లి కొడుకు ముట్టుకోకూడదు, పెళ్లి కొడుకు ఫ్రెండ్ కావాలంటే ముట్టుకోవచ్చు తెలుసా? అంటే నీ ముట్టుకోవచ్చు. చెప్పు తీసుకొస్తా. నువ్వు మా వాడిని పెళ్లి చేసుకోడు, నీ అదృష్టం అమ్మా, నీ అదృష్టం. నా బుగ్గలు కూడా నొక్కురా. అరే అది బుగ్గలు అంటే నొక్కు. నువ్వు వదిలే. అలాంటి వాడు దొరకడం నువ్వు చేసుకున్న పుణ్యం అమ్మా, పుణ్యం. నిజంగా నాకు తెలివైన వాళ్ళంటే చాలా ఇష్టం అండి. అవునా? మా వాడు ఎంత తెలివైనడు తెలుసా? కావాలంటే నువ్వు వాడికి 2 పరీక్షలు పెడతావు, వాడు ఎంత తెలివైనడు చూపెడతాను. సరే. ఎరా నువ్వు ఎంత చదువుకున్నావు? అవును. నీకు ఎంత జ్ఞానం ఉంది? అవును. నువ్వు గేట్ ఎగ్జామ్ రాసావు కదా, అది ఎలా రాసావురా? చాలా బాగా రాశాను. నేను మాత్రం నమ్మను రా. నువ్వు నమ్మని తెలిసే ఇదిగో ఆన్సర్ షీట్ తెచ్చా. తెలివైనడు అని చెప్పి ఆన్సర్ షీట్ ఇంటికి తీసుకుని వస్తే మరి ఎగ్జామ్ ఎలా పాస్ అవుతాడండి? అంటే ఈ ఎగ్జామ్ కాకపోతే 100 ఎగ్జామ్లు రాస్తాడమ్మా. నమ్మవా? 100 ఎగ్జామ్ రాస్తాడు. ఎక్కువ నొక్కమాకురా. అది కాదమ్మా, ఇంకోటి అడుగుతా. ఒరే మొన్న నువ్వు ట్రైన్ లో వచ్చేటప్పుడు మీ పొలాల మీద మొత్తం షెడ్లు వేశారు. అది షెడ్ ఎందుకు వేసారు అలా? మా నాన్న ఏమన్నాడంటే అరే రోజు పొలాన్ని తడపరా అని చెప్పాడు. వర్షాకాలం కదా, వర్షం వచ్చి పొలం తడిచిపోయింది అనుకో నేను తడపలేను కదా అందుకని చెప్పేసి భయపడి. వాడు ఎంత తెలివైనడు. ఏమిటండి పెళ్లి కొడుకు గారు అలా అమ్మాయిలు అప్పుడే పెళ్లి కాకుండా ముట్టుకోకూడదు. పక్కన పంతులు గారు పెళ్లి కొడుకు కాడు కాదు నేను. మరి అక్కడేం చేస్తున్నావు? వాడేవాడు ఫ్రెండ్. మరి వాడేమిట్రా దీన్ని ముట్టుకుంటున్నాడు? అలా ముట్టుకోవచ్చంట, పెళ్లి కొడుకు ముట్టుకోకూడదంట. ఎవడరా నీకు చెప్పింది? ఎవరు చెప్తే ఎందుకు నమ్ముతాను? నా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాను నేను. సర్లే జరగవలసిన కార్యక్రమం చూడండి రండి. పంతులు గారు 10 గంటలకు రమ్మంటే ఏం తింత లాగు? మీ ముగ్గురు చేసిన లాగితో పోలిస్తే అది పెద్ద లాగేం కాదు కానీ రండి కార్యక్రమం చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని సాగదీయాలనిపిస్తుంది పంతులు గారు. అది నీ తప్పు కాదులేరా, నువ్వు వచ్చిన టీం అలాంటిది. నువ్వు కూడా నా టీమ్ లోకి వచ్చి అది గుర్తుపెట్టు. ఎందుకంటే జరగవలసిన కార్యక్రమం చూద్దాం. మంత్రాలు మొదలు పెట్టాలి. నాకు మంత్రాలు రావు. నువ్వు మంత్రాలు రాకుండా పంతులు ఎలా అయ్యావరా? నీ కామెడీ రాకుండా నువ్వు కమెడియన్ అవ్వాలి. తీసుకో ముట్టుకోకూడదని చెప్పానా? పక్కన ఫ్రెండ్ ముట్టుకోవద్దని చెప్పాను నీకు. మా వాడు చాలా తెలివైనాడమ్మా. కావాలంటే నువ్వు ప్రశ్నలే వాడు నిరూపించుకుంటాడు. సరేనండి, ఆయన తెలివితేటలు ఏంటో నేనే టెస్ట్ చేస్తాను. ఏమండి ప్రపంచంలో ఎగరలేని పక్షి ఏది? చచ్చిపోయిన పక్షి. చచ్చిపోయిన పక్షి. ఇప్పుడే చూసారుగా, ఆ చిన్న ప్రశ్న కూడా ఆన్సర్ చెప్పలేదు. పెద్ద పెద్ద చెప్పలేదు, చిన్నది చిన్నది. సరేనండి, ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రశ్న అడుగుతున్నాను. చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు. ఏనుగు పెద్దదా చీమ పెద్దదా? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చెప్తా. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చెప్తా. అవును, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తేనే కదా తెలిసేది. నాకు వద్దండి, ఈ పెళ్ళొద్దు. ముందు ఈయన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. మా వాడు డాక్టర్ చూపెట్టావు. అదే ఏరా నేను డాక్టర్ చూపెట్టలేదా? మేము డాక్టర్ మందులు ఇచ్చాడా? టానిక్ ఇచ్చాడా? వాడుతున్నావా లేదా? వాడట్లేదు. డాక్టర్ ఏం చెప్పాడు? రోజు 2 మూతలు టానిక్ వేసుకోమన్నాడు. ఒక్కటే మూతుంది, 2 లేదు కదా అందుకని. అవునా, 2 మూతలు అంటే కదా టానిక్ వేసుకునేది. అవ్వా అయినా ఇలాంటి తింగరతో నా పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పటికిప్పుడు ఈ పెళ్లి ఆపేయండి. ఇప్పటికిప్పుడు పెళ్లి ఆపేస్తే ఇదిగో ఇప్పుడు మీ నాన్న వాళ్ళు వాళ్ళ నాన్నవాళ్ళు వీళ్ళ నాన్నవాళ్ళు గొడవ పడతారమ్మా. వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని మళ్ళీ వాడిచ్చి నీకు పెళ్లి చేస్తారమ్మా. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఇక్కడే అక్కడ ఎవడన్నా ఉంటాడు, వాడిని వెతికి పెళ్లి చేసుకో. ఇప్పటికిప్పుడు నేను ఎవరిని ఎదుర్కొంటానండి? ఇక్కడ ఉంటాడమ్మా. ఎవరైనా ఉన్నాడు? ఉంటాడు, వెతికి పెళ్లి చేసుకో. ఎదురుగా ఏనుగులంటే మిమ్మల్ని పెట్టుకుని జూ పార్క్ అంతా వెతుకుతున్నాను చూడండి. నిజంగా నేను అమాయకురాలేనండి. మీ పోలిక దరిద్రమైన నీ మనసులో మాట నేను తెలుసుకున్నాను. నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఓ మాంగళ్యం తంతు నానేనా భవదీవన హేతునా. అయిపోయింది పెళ్లి. ఈ సమాజం మనల్ని చూసి నవ్వినా గానీ ఏం పర్వాలేదు. ఈ సమాజానికి దూరంగా స్టేజ్ వెనక్కి వెళ్ళి మనం కాపురం చేసుకుందాం. ఏమంటావు? సరే మీ ఇష్టం అండి. పద వెళ్ళొస్తాం రా. వెళ్ళొస్తాం. ఎందుకన్నా ఏడుతున్నా? ఇంకా జడ్జిమెంటే కాలేదు. నేను ఏడుస్తుంది దాని గురించి కాదురా. అమ్మాయి పోయిందిరా. ఫస్ట్ స్కిట్ లోనే అమ్మాయి పోయిందంటే ఇంకా 5 స్కిట్ లో పోయా అనుకో, నీ కెరీరే పోయింది. నా కెరీర్ వద్దురా, నేను ఈ టీమ్ లో ఉన్నాను రా.
నాగబాబు గారండి మూర్తిలో ఈ టీంలో నుంచి పోయా ఎట్టా నేను పటాస్ ప్యాకాస్ కి నేనే గుర్తండి. గుర్తు కాదురా, దిక్కు అనాలి. అదే అదే Let's start with Nagbabu sir. ప్రకాష్ మంచి కాన్సెప్ట్ ఉంటున్నారా? థ్యాంక్ యూ సార్. బాగుంది. వాడి కోసం వెళ్ళిన అమ్మాయి నువ్వు పికప్ చేయటం ఓకే. రోజా గారు. దుర్గా మూర్తి వచ్చాడని నిద్ర రాలేదా? బాగుంది. Well done team leaders, well done contestants. Ready for scores? Judges, ready with the scores? Yes. Can we have all the team leaders on the stage, please? Let's start with Mas Avinash and Kempu Karthik. Roja Garu. Sudigali Sudhir and team. Patas Prakash and team. Chamak Chandra and team. Wengi Monkeys and team. So judges, Ivalti, performer of the day goes to Wengi Monkeys. Congratulations to Wengi Monkeys and team. Meer gechkunaru 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from Mana Extra Zabardast. Venki garu, ready to pose with your flute? Alright viewers, so extra Zabardast, extra Khatarnak, extra Joshful episode ni enjoy chesaru kada. Malli next week same time, same channel. Until then, take care, bye bye. We all love you. Extra.